ధర్మానికి పుట్టినిల్లుగా ప్రపంచవ్యాప్తంగా నలుదిశల పేరొందిన దేశం భారతదేశం. ఇవాళ అట్లాంటి భారతదేశంలో అందున కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక మతం ప్రత్యేకించి చిన్నచూపుకు గురవుతుంది, ఒక మతం ప్రత్యేకించి అవహేళనకు గురవుతుంది. కానీ ఎక్కువ మంది ఆ మతస్థులమే ఈ స్టేట్ లో ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలోనే దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు, హిందూ పండుగల మీద పెద్ద ఎత్తున ఆంక్షలు, ప్రజలు జరుపుకునే పండుగల్లో కూడా మార్పులు చేర్పులు, పలానా చోట ఇది పెట్టకూడదు, పలానా చోట సెలవులు లేవు, ఈ పండగకి సెలవులు, ఇట్లాంటి ఎన్నో విషయాలని కేవలం గడిచిన 5 ఏళ్లలో కేవలం హిందూ పండుగలకు మాత్రమే పెద్ద ఎత్తున ఆంక్షలు అనేవి చూసాం. ఇవాళ అసలు ఏకంగా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ నలుమూలల నుంచి గుర్తింపు తెచ్చినటువంటి పుణ్యక్షేత్రం, ప్రపంచంలోని అత్యంత సంపన్నమైనటువంటి పుణ్యక్షేత్రంగా పేరుగాంచి ఆదాయంలో అంత ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తున్నటువంటి పుణ్యక్షేత్రంగా పేరుగాంచి కలియుగ వెంకటేశ్వరుడు అంటే ఈ యుగంలో దైవంగా పేరొందినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలోనే కనీసం భయం లేకుండా, విలువలు లేకుండా ప్రపంచం మొత్తం మహాప్రసాదంగా స్వీకరించేటువంటి ఒక లడ్డూని అందులో జంతు సంబంధిత కొవ్వును కలిపి మరి చేశారు అంటే నిజంగానే ఒక మతాన్ని ఎంత అవహేళన చేశారు, ఎంత తక్కువ చేసి చూస్తున్నారని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సెక్యులరిజం, లౌకికవాదం, అన్ని మతాలు సమానం, అన్ని మతాలని గౌరవించాలంటాం కరెక్టే. కానీ ఒక మైనారిటీ మతాల మీద జరిగేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాయిస్ రేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలు ఒక మేజర్ మతం మీద జరుగుతున్నటువంటి విషయం మీద ఎందుకు మాట్లాడట్లేదు? అంటే హిందూ మతం మీద మాత్రం దాడి చేయొచ్చు, దానికి సెక్యులరిజం అవసరం లేదు, లౌకికవాదం అవసరం లేదు. బట్ ఒక క్రిస్టియన్ సంస్థల మీద, ముస్లిం సంస్థల మీద, ఇంకొక జైన, బౌద్ధ, సిక్ ఇట్లాంటి సంస్థల మీద మాత్రమే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మన లౌకికవాదం బయటకు వస్తుంది. హిందూ మతానికి లౌకికవాదం అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎవరు మాట్లాడాలి దాని గురించి? ఎవరు సంరక్షించాలి ఈ వ్యవస్థని? ఇండియాలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి, మనిషి జీవితానికి, ప్రకృతికి సంబంధించినటువంటి రిలేషన్ చాలా ఉంది. ఒక నిద్ర లేసి సూర్య నమస్కారం, సంధ్యావందనం దగ్గర నుంచి సాయంత్రం వేసేటువంటి శివ ఆసనాల వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఈ ప్రకృతికి, మనిషికి ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఇట్లాంటి వ్యవస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా అవహేళనకు ఎందుకు గురవుతుంది? ఒక వ్యక్తికి, అర్హుడు కాని ఒక వ్యక్తికి అత్యంత ఉన్నతమైన పదవి కట్టబెడితే వాళ్ళ రాష్ట్రంలో హిందూ ధర్మం ఇంత దారుణమైన పరిస్థితికి పడిపోయింది అనడానికి ఒక తార్కాణం తిరుపతి లడ్డు కల్తీ జరగడం. ఇవాళ ఎవరో ఒకరు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇది కంటిన్యూ అవుదని గ్యారంటీ ఏంటి? గతంలో ఎవరు కాంట్రాక్టులు చేశారో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎంతకి కోర్టు తీసుకున్నారో, ఏ డబ్బులకి ఆ నెయ్యిని సప్లై చేశారో అప్పుడు ఎందుకు అడగలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యవస్థలు ఈ రోజు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నాము. ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఆ బోర్డు మెంబర్లు గాను, అందుకు సంబంధించిన పాలక మండలి గాను ఉన్న వాళ్ళంతా ఈ రోజు పంది సంబంధించినటువంటి కొవ్వును దాంట్లో కలిపే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజు కూడా నోరు మూసుకొని ఉందామా? నెక్స్ట్ ఇంకా అసలు ఏకంగా ఇంకొక రకమైనటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి కలుపుతారేమో, లేదంటే ఇంకా దారుణమైన పరిస్థితి తిరుపతి హిందూ దేవాలయాలు, లేదంటే తిరుపతి దేవస్థానం ఇంకా దారుణమైన పరిస్థితికి పడిపోయిద్దాము. ఈ రోజు కూడా నోరు మూసుకొని ఉందామా? ఇప్పుడైనా వాయిస్ రైజ్ చెయ్యకపోతే, ఇంత దారుణమైన పరిస్థితికి వ్యవస్థను దిగజార్చిన వ్యక్తిని ఈ రోజైనా మనం పాయింట్అవుట్ చేసి ప్రజల ముందు తప్పేవది ఒప్పేదని తేల్చకపోతే రాబోయే రోజుల్లో వ్యవస్థను కాపాడేది ఎవరు? ఇట్లాంటి తప్పులు జరగకుండా కట్టడి చేసేది ఎవరు? ఈ రోజు అందుకే పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలందరిలో కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఈ విషయం వల్ల రాబోయే రోజులు ఏ ప్రభుత్వం అన్నా ఉండనివ్వండి భయపడుతుంది 100%. హిందూ ధర్మాన్ని అపహాస్యం చెయ్యాలి అంటే, ఇట్లాంటి వ్యవస్థల్ని నాశనం చేయడానికి ఖచ్చితంగా భయపడుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకులైనా సరే. డబ్బే పరమావధిగా విలువలను వదిలేసి బ్రతికినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఈ రోజు మనం ఎండగట్టకపోతే రాబోయే రోజులు ఏం జరిగిద్దో, ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా మారితే కూడా చెప్పలేని సిచ్యువేషన్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఓకే, చిన్నప్పరెడ్డి గారు సారీ ప్యానల్ సభ్యులకు అలాగే ఇది రాయపాటి అరుణ గారు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాటల్లోని ఆంతర్యం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడితే దానికి వంత పాడటం పవన్ కళ్యాణ్ గారు వంతు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడితే రాయపాటి అరుణ గారు మాట్లాడటం రాయపాటి అరుణ గారి వంతు. ఇది చూస్తా ఉన్నాం. అసలు ఎప్పుడు శ్రీవారి యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం ఎంతో కొంత ప్రయత్నాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర స్టార్ట్ చేసినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే తిరుపతి లడ్డూకి పేటెంట్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
7 కొండలు శ్రీవారికి చెందినయే అని చెప్పేసి జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే నవనీత సేవ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గోవుల్ని తిరుపతిలోనే అక్కడ ఏర్పాటు చేసి గోశాలను ఏర్పాటు చేసి ఆ నేతితోటే కైంకర్యం చేయాలి అని చెప్పేసి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగిందయ్యా 2014 నుంచి 19 వరకు, సరే 24 తర్వాత మాట్లాడదాం, 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందయ్యా అని చూస్తే విజయవాడలో ఉన్నటువంటి 26 హిందూ దేవాలయాల్ని కూల్చేసి మున్సిపాలిటీ చెత్త కుండీలలో ఆ దేవతామూర్తుల్ని ఆ స్వరూపాలని వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటిని పునరుద్ధరించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏదైనా సరే క్వాలిటీ ఉండాలి అని చెప్పేసి చూసే దాంట్లో ప్రతి ఒక్కదాన్ని కూడా జాగ్రత్త తీసుకునేటటువంటి వ్యక్తి. అయినా కానీ టీటీడీకి సంబంధించి అది ఎవరికి సంబంధం లేదు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దానికి సంబంధించి 2014 నుంచి 2019 వరకు తీసుకున్నటువంటి నెయ్యి దానికి సంబంధించినటువంటి రేట్లు ఎలా ఉన్నాయంటే 216, 218, 243, 266 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్వాలిటీ బాగుండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ వచ్చిన తర్వాత దాన్ని 200 కాదండి. ఓకే, అవన్నీ గత 10 రోజుల నుంచి మాట్లాడుకుంటుంది ఇదంతా. అది మళ్ళీ ఆ చర్చలోకి మనం వెళ్ళొద్దు. మీ హయాంలో తప్పు జరిగిందా లేదా? తప్పు జరిగింది అని అంటున్నారు, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు, సిట్టు కూడా వేశారు. ఇందులో చాలామంది అపచారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు, కఠినమైన శిక్షలు వేస్తామంటున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశాలు, వేరే అంశాలు కాదు. మరొక వైపు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. రోజా గారు రోజుకి 1000 టికెట్లు పెద్దిరెడ్డి గారు వాళ్ళు అమ్ముకున్నారు అంటున్నారు. చాలా వస్తున్నాయి, ఒకటని కాదు. సార్ వర్మ గారు, అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్పారు ఈ రోజు ప్రెస్ మీట్. నేను వినిపిస్తానండి, అవన్నీ నేను వినిపిస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వినండి, తర్వాత అంబటి గారు కూడా వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏం చెప్పారు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావానికి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేటలు లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులను తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు
It's a two-way, not one. I have extreme respect for you. చూడండి ఇంకా నెక్స్ట్ బైట్లు కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేయండి. ఓకే, ఇదండి చిన్నపరెడ్డి గారు ఆయన ఆవేదన. అది ఇందులో ఏం తప్పు ఉంది? మనోభావాలను రెచ్చగొడితే అదం పాతాళానికి మొన్న తొక్కేసాం, మేము ఏమైనా చేస్తే ఆపగల శక్తి మీకుందా అనడమే కాకుండా నన్ను రెచ్చగొట్టి ఒక అడుగు ముందుకు వేస్తే ఆపలేరు అని. ఏమీ లేకపోయినప్పుడే నన్ను ఎవరో ఆపలేకపోయారు, కానీ ఇలాంటి టైంలో ఆపగలరా? కానీ నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. అది ఆయన ఆవేదన. సార్, సనాతన ధర్మం ఈ రోజు తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత పుట్టినటువంటిది కాదండి. ఆ చరిత్ర సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి పెద్దలంతా కూడా చాలా మంది ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్నంతా అందరూ గౌరవిస్తూ ఉంటాం. అలాంటి దాన్ని ఈరోజు జరిగినటువంటి ఇష్యూ మీద జరగాల్సినటువంటి విచారణ జరగాలి, లేకపోతే ప్రెస్ మీట్లు జరగటం, లేకపోతే దాని మీద రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, వీటి మీదే సరిపోతుంది. కానీ నిజంగా తప్పు జరిగితే ఒక సిబిఐ విచారణ వేయటమో లేకపోతే ఏదో ఒకటి వేసి దానికి సంబంధించినటువంటిది తేల్చాల్సిన అవసరం ఉంది. దానికి అక్కడకు వచ్చినటువంటి లారీ అసలు ఏపీ 28/7C 4799 లారీ వచ్చినది 12వ తారీఖు 7వ నెల అని అంటున్నారు. వచ్చినటువంటి లారీని అసలు లోపలికి అనుమతించాలంటే ఏమేమి టెస్టులు చేయాలి, ఆ టెస్టులన్నీ కూడా చెప్పకుండా జరిగినటువంటి ఆ టెస్టులు జరిగిన తర్వాతనే 3 టెస్టులు జరిగిన తర్వాతనే పోర్టు వద్దకు పంపిస్తారు. అసలు ఆ పోర్టు దగ్గరికి అవి పోనే లేదు, లేకపోతే అవి జరగనే లేదు. వీళ్ళు చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి, ప్రచారం ఒకటి. దానికి సంబంధించి ఒక ఆయన సనాతన ధర్మం అంటారు, ఒక ఆయనేమో అవినీతి జరిగిందంటారు, ఒక ఆయనేమో పంది కొవ్వు అంటారు, ఒక ఆయనేమో గొడ్డు కొవ్వు అంటారు. ఏంది సార్ ఇది? ఎన్నో సంవత్సరాలుగా దేవుడి యొక్క కైంకర్యాలు చేసుకుంటా దేవుడి యొక్క దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు ఎంతో వారి యొక్క దేవుడి ప్రసాదాన్ని గౌరవంగా వాళ్ళు గొప్పతనంగా స్వీకరిస్తా ఉన్నటువంటి దాన్ని ఈరోజు అపహాస్యం పాలు చేస్తూ జరిగినటువంటి సమాచారంలో ఏదైనా లోపం ఉంటే దానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరగాలి, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాలి అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన స్వయంగా ఆయన ఎప్పుడు కూడా భక్తి పర్వంతో ఉండేటటువంటి వ్యక్తి. ఆయన మొన్న తిరుపతి కొండ మీద ప్రమాణం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎవరైనా సరే తప్పు జరిగితే తప్పుని తప్పు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడొచ్చు. అసలు తప్పు జరిగిందా లేదా తేల్చకుండానే ఊరకనే డైలాగులు కొట్టి దాని మీద మాట్లాడితే అది ఎలా మంచి అనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. దీని గురించి డిబేట్లు పెడతా ఉన్నారు. ఈ డిబేట్లన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి హామీల్ని మొత్తాన్ని తుంగలో దొక్కడానికి కావాల్సినటువంటి ఒకే ఒక్క ఆయుధం లాగా వాడుతూ ఉన్నారు. ఈ ఆయుధం సో ఇది డైవర్షన్ పాలిటిక్సా మీ అనుమానం? సార్ ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇది చేస్తా ఉన్నది. ఒక నిమిషం సార్, చెప్పండి. ఇచ్చిన హామీలకు ఇలా విజయవాడలో జరిగినటువంటి వరద ప్రమాదానికి సంబంధించి వరదకి నానా ఇబ్బంది పడతా ఉంటే దాన్ని గాలికి వదిలేసి ఈ రోజు దీన్ని పట్టుకొని చేస్తా ఉన్నటువంటి దీనికి సంబంధించి విచారణకు ఆదేశించి విజయవాడలో చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేసి ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వం ఈ రోజు వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే ప్రజలు అయ్యో రామా అని చెప్పేసి అల్లాడుతా ఉన్నారు సార్. ప్రజలని చూడండి సార్ ఫస్ట్. రైట్. ఓకే, ఆనంద్ సార్ గారు. అయ్యా నమస్కారం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం ఈ రకంగా కొన్ని రోజులుగా చర్చలు పెట్టుకోవడం చాలా విచారకరమైన అంశం ఇది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. ఇదేదో ఒక ఎన్నికల కోసమో లేకపోతే వేరే అంశాల కోసమో ఒక పాలన కోసమో మాట్లాడుకోవడం కాదు, ఒక అవినీతి కోసం మాట్లాడుకోవడం కాదు. అపచారం, క్షమించరాని ద్రోహం, అన్యాయం జరిగిందో జరగలేదో తెలియని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఆవేశపూర్వకంగా మాట్లాడారు. దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమదే స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు.
అంబటి రాంబాబు గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ముందు వరుసలో ఉండేవాళ్ళు పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు. మరి ఫస్ట్ అయితే ఈయన ఎంట్రీ ఇచ్చారు, మరి మిగతా ఇద్దరు మరి రేపు ఏమైనా ఎంట్రీ ఇస్తారేమో చూద్దాం. ఒకసారి బయట వినండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంతా మీరు విన్నారు, అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా చెప్పండి. ఆయనకి ఈయన ఇచ్చే ఈ స్టైల్ కౌంటర్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లను కడిగారు. పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిచే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే హిందూ దేవాలయాలు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట. ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే, నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హైడ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు మీరు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఆనంద్ సార్ గారు, సార్ వినిపిస్తుందా? వినపడుతుందండి. ఇది పవన్ కళ్యాణ్ గారి మాటలకి అంబటి రాంబాబు గారు జరుగుతున్న అంశాలు, తెలుగుదేశం పార్టీని కూడా ఈయన మాట్లాడిన పరిస్థితి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి, రాంబాబు గారు మాట్లాడింది ఏంటి, అసలు ఈయన ఏజ్ ఏంటి, ఈయనకి ఏజ్ ఏంటి, ఈయన నాలుక ఏంటి, ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన లాంగ్వేజ్ ఏంటి, ఏం మాట్లాడతాడు సార్ ఈయన? అసహ్యకరమైనటువంటి ఆడియోలు బయటకు వచ్చి ప్రజలతోటి గంట రాంబాబు అని పిలిపించుకునే ఈ ఆంబోతు రాంబాబు అని పిలిపించుకునే ఆంబోతు రాంబాబు, జంబలకడి పంబ రాంబాబు పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేసే నైతికత ఉందా అని అడుగుతున్నాము. అసలు భూమన కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక నాస్తికుడు, నాస్తిక సంఘంలో ఉండి ఆ విగ్రహం నల్ల రాయది అని చెప్పినోడు, దేవుణ్ణి నానాబుద్ధులు తిట్టినోడు, 50-50 గాడు, భార్య క్రిస్టియన్, ఇతను హిందూ, బోగస్ హిందూ. అసలు జగన్ బ్యాచ్ అంతా కూడా 50-50 బ్యాచ్. ఓకే ఓకే, సుబ్బారెడ్డి భార్య క్రిస్టియన్, సుబ్బారెడ్డి హిందూ, కరుణాకర్ రెడ్డి హిందూ, కరుణాకర్ రెడ్డి భార్య క్రిస్టియన్. ఆ కూతురు పెళ్లి క్రిస్టియన్ పెళ్లి చేస్తాడు, ఫంక్షన్లన్నీ క్రిస్టియన్ పద్ధతిలో చేస్తాడు. మేము ఏ మతాన్ని కించపరచట్లేదండి. మీరు ఉంటే ఒక మతంలో ఉండండి అయ్యా, ఒక మతాన్ని ఒక దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా. మేము అలాగే నమ్ముకున్నాం, హిందూ మతాన్ని నమ్ముకున్నాం, హిందూగా పుట్టాం, హిందూగా చేస్తాం. మీకులాగా 50-50 గాళ్ళలాగా చావం. రాంబాబు నోరు మూసుకోమని చెప్తున్నాను మీ ద్వారా. రాంబాబుని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు చెప్పు తీసిన కొట్టినంత పని చేస్తే పారిపోయినటువంటి ఈ వ్యక్తి ఏ కలుగులో దూరాడో ఇప్పుడు వచ్చి కౌంటర్ ఇస్తాడు పవన్ కళ్యాణ్కి. అసలు హైందవ మతం అంటే ఏంటి సార్? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. హిందూ మతం అంటే ఆచార వ్యవహారాలతో ముడిపడినటువంటి, ఒక నియమ నిష్టలతో ముడిపడినటువంటి, తడి మడితో ముడిపడినటువంటి ఒక 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 ఉత్కృష్టమైనటువంటి విధానం, ఒక పద్ధతి. ఇంతటి సనాతన ధర్మాన్ని, సనాతన సిద్ధాంతాన్ని కాలరాస్తూ మేము బాధపడేది ఏంటంటే, వేమన గారు ఒక పద్యం రాశాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇయ్యాలన్నాడు ఆయన. అంటే ఈ వైసీపీ
2 సార్లు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చిత్తశుద్ధి లేకుండా చేశాడు, ఆత్మశుద్ధి లేకుండా చేశాడు, ఆచార వ్యవహారాలన్నీ తుంగలో తొక్కాడు. అది మేము చెప్పేది. అదే విధంగా కరుణాకర్ రెడ్డి కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేశాడు. వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా, ఆచార శుద్ధి లేకుండా, డొక్క శుద్ధి లేకుండా, నోటి శుద్ధి లేకుండా, బుద్ధి శుద్ధి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుమల కొండని రాజకీయంగా వాడుకున్నారు. మంచినీళ్లు బాటిల్ 100 రూపాయలకి అమ్మి మీరు తిరుమల కొండ పైన నెయ్యి 350 రూపాయలకు కొంటారా? తోమాల సేవ 500 ఉంటే 2500 చేస్తారా? ఇంకో పూజ 15,000 చేస్తారా? ఇంకో పూజ 25,000 చేస్తారా? వెంకటేశ్వర స్వామిని వ్యాపారంగా మార్చి 1000 కోట్లు రేట్లు పెంచి, రూముల రేట్లు పెంచి మీరు ఆర్జిస్తారా? మీ ఎవడబ్బ సొమ్ము వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసే ఆ లడ్డూ ప్రసాదం గాని, మరో ప్రసాదం గాని ఆయన సొత్తది. ఏ గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము కాదు. భారత గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇచ్చే సొమ్ము కాదు. ఆయన కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకుని, కుబేరుడికి వడ్డీ కడుతుంటూ ఆయనకి ఆయన నైవేద్యం తయారు చేసుకుని భక్తుల్ని కాపాడుతున్నాడు. కలియుగానికి అధిదేవుడు వెంకటేశ్వరుడు, కలియుగ దైవం వెంకటేశ్వరుడు. మా మనోభావాలు మాకు లేవా? దెబ్బతినవా? మీకు రుజువులు అడుగుతారా? మరి ఆ రిపోర్ట్స్ ఏమిటి? ఆ రిపోర్ట్స్ ఏమిటి? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది? తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే సప్లై చేశారో వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చింది? ఇదంతా బోగసేనా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధమా? ఏ ఆంతర్వేదిలో రథం తగలబడిపోతే తేనెటీగల వల్ల రథం తగలబడిపోయిందని చెప్పిందే మీ గవర్నమెంట్. రాముడు తల ఎగిరి పడిపోతే అక్కడ కడప జిల్లాలో ఏం చెప్పారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? మీరు బైబిల్ పట్టుకుని తిరిగేది మీరు, మతాన్ని భుజానికి ఎత్తుకుని తిరిగేది మీరు, ప్రచారం చేసుకున్నది మీరు. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అండపిండ బ్రహ్మాండం అంతా పూన భోండనాలు 14 భువన భాండములు కూడా దత్తరిల్లిపోతున్నాయి ఈవేళ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి. బొడ్డు మాంసం, పంది కొవ్వు ఏంటి సార్ ఇది? ఓకే, ఆనంద్ సార్ గారు అంబటి గారు ఇందాక మాట్లాడిన దాంట్లో నిరూపించండి, నువ్వు నిరూపించగలిగితే నీ బూట్లు తుడుస్తాను అని చెప్పి బహిరంగ సవాల్ చేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఎక్కడ ఉంది సార్? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పారు, నిరూపించారా? మేము అటువంటి ఆరోపణలు చేయట్లేదు. మా దగ్గర ఆధారాలు పెట్టుకుని నిరూపించబోతున్నాం, ప్రజల ముందు పెట్టాం. మీ తాట తీస్తాం, నిరూపిస్తాం. సవాల్ మీకులాగా మడమ తిప్పి మాట తప్పి తోక ముడిచే పిరికి పందలం కాదు మేము. మా గవర్నమెంట్ పారదర్శకంగా ఉంది, ట్రాన్స్పరెంట్ గా పరిపాలన జరుగుతుంది. అభూత కల్పనలతో, అక్రమ కేసులతో, అక్రమ అరెస్టులతో మేము పరిపాలన చేయదలుచుకోలేదు. కక్ష సాధింపు మా ఉద్దేశం కాదు. దేవదేవుడికి అపచారం జరిగినప్పుడు, అనేక కోట్ల మంది హృదయాలు గాయమైనప్పుడు, మీకు రుజువులు కావాలన్నప్పుడు ఆనంద్ సార్ వాళ్ళు మాట్లాడేది ఇదంతా కూడా రాజకీయ కక్ష, ఒక హైడ్రామా ఆడుతున్నారు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతున్నారని. సార్ ఆ పార్టీ ఉందా మేము బురద జల్లడానికి? ఆ పార్టీని ప్రజలు ఉంచారా? మేము ఏమన్నా దాన్ని కొడదామని సరదాగా కొడదామంటే ప్రజలు ఉండలేదు కదా సార్. ఆ పార్టీని సరదాగా బొగ్గగిల్లిదామంటే ఆ పార్టీ లేదు కదా సార్. సరదాగా జుట్టు పట్టుకునే లాగుతుంటే పార్టీ లేదు కదా సార్. చచ్చిపోయింది కదా సార్, 11 సీట్లతో సమాధి అయిపోయింది కదా సార్. మహాతల పాతాళ లోకంలో వెతుకుతుంటే దొరకట్లేదు సార్ ఆ పార్టీ. దాన్ని మేము బురద జల్లేది ఏంటండి? అది మాకు టార్గెట్ ఏంటండి? మాకు లెక్క లేదు అది, అసలు మా దృష్టిలో లేదా పార్టీ. ప్రజలు చీకొట్టినటువంటి పాతరేసినటువంటి పార్టీ గురించి మేమెందుకు పాకులాడాలి? ఓకే, మాకు అవసరం లేదు. ఓకే, మా దేవుడికి అపచారం జరిగింది, ఓకే, మా తిరుమల కొండ పైన అపచారం జరిగింది, మా లడ్డు మహాప్రసాదం కలుషితమైంది. దానిపైన మా ప్రభుత్వం ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా పెట్టి నిరూపించబోతున్నాం, దోషుల్ని శిక్షించబోతున్నాం. ఓకే, అరుణ గారు, అంబటి గారి కామెంట్స్ నిరూపిస్తే బూట్లు తుడుస్తామంటున్నాడు ఆయన, సవాలు విసురుతున్నారు బహిరంగంగా, హైడ్రామాలు ఆడొద్దు అంటున్నారు. సార్ మొదట అంబటి రాంబాబు గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏదో చేయించుకుంటానని చెప్పేసి అప్పట్లో సవాల్ విసిరాడు. ఆ సవాళ్ళకి ఒకసారి ఈ రోజు ఆయన పని చేస్తాడా లేదనేది ఒకసారి మీరే అడగాలి, మీడియా పెద్దలుగా మేము అడగలేం కాబట్టి.
మొదటగా ఎందుకంటే వాళ్ళ అంబటి రాంబాబు గారు ఇంట్లో కూర్చున్నారు, మేమేం అధికారంలో కూర్చున్నాము. అంబటి రాంబాబు గారు మాటలు ఇప్పుడు మాట్లాడి ఇంకొక అరగంటలో ఉండవు, ఆయనకి తెలియదు ఏం మాట్లాడతారు, తర్వాత గుర్తుండవు అట్లాంటి వ్యక్తి పాపం ఆయన. దానికి కారణాలు అనేక రకాలు అయి ఉండొచ్చు. ఈ డిబేట్ సందర్భంగా అట్లాంటి నేను ప్రస్తావించాలనుకోవట్లేదు, మళ్ళీ తప్పుదారి పెట్టింది కాబట్టి డిబేట్ ఫస్ట్. రెండోది సార్, ఇందాక అన్నారు సారు వైసీపీ ప్రతినిధి గారు టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని చెప్పేసి, ఇక్కడే అర్థమైపోతుంది వీళ్ళు ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నారని. టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ అదేమి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకోదు దాంట్లో మనుషులంతటినీ కూడా, మొత్తం వ్యవస్థనంతటినీ కూడా. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళే నామినేటెడ్ పోస్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను నెలకొల్పుతారు కాబట్టి మొత్తం గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఉండే వ్యవస్థలు అక్కడ పెట్టుకుంటారు. అందులో భాగంగానే గత 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నటువంటి అనుకూలస్తులు అక్కడ ఉన్నారు ఫస్ట్. రెండోది, ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వయాన ఆయన క్రైస్తవ మతంలోకి మారాడు. ఆ విషయం గతంలో మనందరికీ తెలుసు. వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేశారు, ఆయన యొక్క భక్తి పారవశ్యం ఏంటి అని మనందరికీ తెలుసు. కానీ ఇందాక వీళ్ళు మాట్లాడటం మహాభక్తి పారవేశ్యంతో పోకరించిపోయే వ్యక్తి ఆయన అని చెప్పేసి ఇంకొక అబద్ధం చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే సార్, ఎవరికి వాళ్ళే ఇక్కడ మాకు వైసీపీ ప్రభుత్వంలో లాగా అన్ని శాఖలకి ఒక్కలే మంత్రి ఉండరండి. వాళ్ళలో అప్పుడు అన్ని శాఖలకి సకల శాఖల్లోనూ సగం శాఖలు మాత్రం నిర్వర్తించేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నట్లుగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒకే మంత్రి లేడు. ఎవరి శాఖ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. వరదలకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి తొందరలో నష్టపరిహారం కూడా పడబోతోంది. అలాగే ఇచ్చిన హామీలకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని నెరవేర్చారు. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫండ్స్ కూడా సమకూర్చుకుని ఆల్రెడీ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వచ్చే నెల నుంచి మనం ఈ పథకాలు అమలు చేయబోతున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకోండి అని చెప్పేసి సంబంధిత శాఖలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మా వ్యవస్థలో, మా ఎన్డీఏ కూటమి యొక్క గవర్నమెంట్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు తప్ప అన్ని పనులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి చేయడు. ఎవరి పని వాళ్ళదే. ఇందులో భాగంగానే మా పని మేము చేసుకుంటూ కూడా తిరుపతిలో జరుగుతున్నట్టు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇందాక ఆయన అన్నారు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో ప్రాశస్త్యం తీసుకొచ్చి పెట్టారు తిరుపతి లడ్డూకి అని చెప్పేసి. కాదనట్లేదు సార్, మేము తాతలు నేతలు దాగారు ఓకే, ఇవాళ మనం మూతులు నాకిన విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ మేము ఎవరం తప్పు పట్ల, జరిగిన విషయం ఏది కూడా మేము తప్పనలా. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఈ సీన్ లోకి తీసుకురాలా. మీరు తప్పించుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీన్ లోకి తీసుకొస్తున్నారు. మేము ప్రశ్నిస్తుంది అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అవినీతి, మాలిన్యం, వీటి గురించి మాత్రం మేము ప్రస్తావిస్తున్నామే. వాళ్ళ దానికి మాత్రం ఆన్సర్ చెప్పుకోవాలి. బతికున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆన్సర్ చెప్పాలి తప్ప చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాకు ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే తప్పు చేసింది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఇది మళ్ళీ తప్పించుకోవడం ఇంకొక దారి వెతుక్కునేలాగా వ్యవహరిస్తున్నారు తప్ప మీరు తప్పు చేయట్లేదు ఒప్పుకోవట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారని చెప్పి చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పు చేయట్లేదు అని చెప్పేసి మీ దగ్గర కాన్ఫిడెంట్ లేదా ఆన్సర్. అట్లాగే ఇందాక అంబటి రాంబాబు గారు అన్నారు నువ్వు దీక్ష చేయడం ప్రాయచిత్త దీక్ష చేయడం ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. నిన్న రోజా గారు కూడా ఏదో అన్నట్లున్నారు ఈ మాట. అలాగే మన కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, నేను విన్నా ఈ మాటలు. సార్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అనేది మర్చిపోయారా, లేదంటే అందరూ క్వశ్చన్ చేయాలి కాబట్టి మేము కూడా క్వశ్చన్ చేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు సార్. వాస్తవానికి ఏపీలో కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో కొన్ని తిరునాళ్ళు, జాతరలు, సంప్రోక్షణ కార్యక్రమాలు లాంటివి సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి సార్. దానికి కారణం ఏంటి అంటే, సపోజ్ మనం పెనుగంచి తిరుపతం తిరునాళ్ళు కనుక తీసుకుంటే జనరల్ గా అప్పట్లో ఆవిడ బతుకున్నప్పుడు ఆ ఊరు మొత్తం ఆవిడని వెలేసి ఆవిడ దగ్గరకు రానివ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని తర్వాత తరాలు ఆవిడ దైవమూర్తిగా ఆవిర్భవించిన తర్వాత ఆవిడకి అప్పట్లో చేసినటువంటి అవినీతి ఇబ్బందిని తర్వాతి తరాలు శాంతింపజేసేలాగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పెనుగంచిప్రోల్లో తిరణాలు జరిగింది. ఆవిడకి సంబంధించిన కొలుపులు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అప్పుడున్న మనుషులు తప్పు చేసినప్పటికీ కూడా ఆవిడ ఆగ్రహానికి గురైతే వచ్చేటువంటి ప్రకృతి విపత్తులకు ఇప్పుడున్న మనుషులు ఇబ్బంది పడకూడదు అని, ఒక ఏదైనా సమస్య వచ్చి భగవంతుడు కన్నెర చేస్తే, జరిగినటువంటి తప్పు మూలంగా భగవంతుడు కన్నెర చేస్తే వచ్చేటువంటి విపత్తు ఒక్క రాయపాటర్లో వాళ్ళు తప్పు జరిగితే రాయపాటర్ను ఒక్కదాన్ని తీసుకెళ్తారు, పక్కన చుట్టుపక్కల అందరూ తీసుకెళ్లిపోతుంది. అందువల్లే మానవ మాతృలు చేసినటువంటి తప్పుకి ఆ మానవ సంతతిలో మనందరం బాధ్యులం కాబట్టి మనందరం శాంతింప చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టి అందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు మూలంగా భగవంతుడు గనక ఏదైనా కీడు తలపెట్టదలుచుకుంటే రాష్ట్రం మొత్తం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి శాంతింప చేసే ప్రక్రియ చెయ్యాలి అన్నట్టు ఉద్దేశంతో ఆయన చేపట్టిన దీక్ష. ఇవాళ కొత్తగా మన దౌర్భాగ్యం ఏంటి అంటే, అసలు తెలియని దౌర్భాగ్యపు వ్యక్తులు వచ్చి మీడియా ముందు కూర్చోవడం మనం చేసినటువంటి దారుణం. మాట్లాడండి. కాల్స్ వస్తున్నాయి.
అలాగే వినాయక చవితి చేసుకుంటాం అందరం. వినాయక చవితికి ఎప్పుడో చంద్రుడిని చూస్తే చంద్రుడు నవ్వాడని చెప్పేసి పురాణాలు చెప్తే ఇవాళకి కూడా చంద్రుడిని చూడడం, మనం వినాయకుడు పూజ చేయకుండా ఎందుకు, ఇవాళ కీడు జరుగుతుందని చెప్పేసి అక్కడేమన్నా అప్పట్లో మనం ఉన్నామా, మనం చూసామా, అప్పట్లో హేళన మనం చేసామా వినాయకుడు? మరి ఇవాళ చంద్రుడికి పూజ ఎందుకు చేస్తాం మనం? వినాయక చవితి రోజు వినాయకుడు పూజ ఎందుకు చేస్తాం? అప్పటిదాకా చంద్రుడిని ఎందుకు చూడడం? ఫస్ట్ మనం ఏ ధర్మం ఫాలో అవుతున్నాం, ఆ ధర్మం యొక్క ప్రాశస్త్యం ఏంటి, దాని నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి అని తెలుసుకోగలిగితే దాని గురించి వచ్చి మాట్లాడే అర్హత మనకు ఉంటుంది. అవేమీ తెలుసుకోకుండా ఎవరో పొలం అని క్వశ్చన్ చేయడం, దాన్ని బట్టి వీళ్ళు చెలవమంటూ వచ్చి మాట్లాడడం, ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయడం రైట్ క్వశ్చన్ మేము కాదం. రైట్. చిన్నప్పరెడ్డి గారు సార్ ఏంటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారట, మీకు రాజ్యసభలో కూడా బలం తగ్గిపోతున్నది, అసలు ఊహించారా ఇలాంటి పరిస్థితి వస్తుందని? సార్ ఎంతో విలువైనటువంటి, ఎంతో 200-300 కోట్ల రూపాయలకి అమ్ముకున్నటువంటి రాజ్యసభ సభ్యులని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా ప్రముఖులకి వారికి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కృష్ణయ్య గారు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి కృష్ణయ్య గారు బీసీ సంఘాల కోసం వాటన్నిటి కోసం ఆయన చాలా వర్క్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఆయన బీసీ వాయిస్ ని ఉంచాలి అని చెప్పేసి, బీసీకి వెన్నుముక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి బీసీ నాయకుడికి ఇవ్వటం జరిగింది. సరే, ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు చేశారు, ఏంది దాని వెనకాల ఉన్న కారణాలు ఏందనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఏ రాజ్యసభలో మాకు ఉన్నా లేకపోయినా, లేకపోతే అసెంబ్లీలో మాకున్నా లేకపోయినా, పార్లమెంట్లో మాకున్నా లేకపోయినా, ప్రజల గుండెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ కాదండి, అలాగుంటే పోనీ ఫైట్ ఉండాలి కదండి. అసలు వారు వన్ సైడ్ ఎలా అయిపోద్ది, అది కదా వాళ్ళు మాట్లాడేది. 11 సీట్లు ఎందుకు వస్తాయి నిజంగా ప్రజలు ఆదరణ ఉందో అది ఉంటేనో? సార్ వర్మ గారు 11 సీట్లు ఎలా వచ్చినాయో ఆ దేవదేవుడికి తెలుసు. మళ్ళీ మీరు దేవుడి మీదే బారవేస్తారా? ఇప్పుడు వాళ్ళే దేవుడు, వాళ్ళే మీరేదో అపచారం చేశారు దేవుడా అని చెప్పి వాళ్ళు అంటే మళ్ళీ మీరు తీసుకొచ్చి ఆ దేవుడిని మరీ ఇబ్బంది పెట్టకండి. సార్ వర్మ గారు ఆర్ కృష్ణయ్యని రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి. ఆయన ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. అవును. దాని గురించి మనం చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడినందుకు, ఆయన వాస్తవాలని ఆమె చెప్పినందుకు ఆమెకు ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసినటువంటి ఆ ఒక్క మాటని చెప్పడానికి వాళ్ళకి మనస్కరించదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవనీత సేవ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి గోశాలని అక్కడే ప్రారంభం చేసి దాని కైకర్యాలన్నీ, దేవుడి యొక్క కైకర్యాలన్నీ కూడా అక్కడ ఆ గో నెయ్యి ద్వారా వచ్చినటువంటి ద్వారా చేయాలి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తే, చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా అభినందించలేనటువంటి స్థితిలో అరుణ్ గారు ఉంటే మేమేం చేయలేం. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి టీటీడీకి ఆ లడ్డూకి పేటెంట్ తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడైనా చెప్తా ఉంటాం సార్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సార్, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 96 దేవాలయాలని, టీటీడీ దేవాలయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా కట్టించి దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తులకి ఈ రోజు మరి ఎందుకండి? కాదండి, ఓకే, ఇంత చరిత్ర కాదండి, ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అంశం అన్నది ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చిన నేపథ్యం, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యం? వాళ్ళకి వెజిటబుల్ కొవ్వుకను లేకపోతే ఆ గొడ్డు కొవ్వుకో, వాళ్ళు చెప్పే పంది కొవ్వుకో అర్థం తెలియనటువంటి వ్యక్తులు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు. రిపోర్ట్లలో వచ్చిందేమో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. దానికి సార్ ఒకటి కాదు సార్, 3 రకాలుగా చెకింగ్ చేసి ఆ పోర్టు దగ్గరికి పంపించేట. సరేలేండి, ఇప్పుడు దాని మీద కాదండి, ఇప్పుడు దాని మీద సిట్ వేశారు చిన్నప్పరెడ్డి గారు, ఇంక దాన్ని వదిలేద్దాం. సార్ సిట్ జరిగిందాక ఆగాలి కదా సార్. మరి ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతుంది సార్, డిబేట్ లో మా వర్షన్ మేము వినిపించుకోవాలి. కాదండి, ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిందాక ఎవరు ఏం అంటలేదే, వాళ్ళు పాయచిత్తం చేసుకుంటున్నారు, శాంతి పూజలు చేసుకుంటున్నారు, అందులో ఇబ్బంది లేదు కదా ఎవరికి. చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేయాల్సింది దానికి కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అక్కడ 39 మంది పుష్కరాల్లో చనిపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ భాగమే కాబట్టి దానికోసం ప్రాయశ్చిత్తం చేసి ఆ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాల్సిన దానికి ప్రాయశ్చిత్తం చేయాలి సార్. ఓకే, దీనికి చేయాల్సినటువంటి ఇది రిపోర్ట్ రాకముందే ప్రాయశ్చిత్తం చేయటం, రిపోర్ట్ రాకముందే అన్ని అనాల్సినవి అన్ని అనేయటం, బురద పూయాల్సింది పూసేయటం అన్ని జరిగితే ఎవరికి చెప్పాలా సార్? పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట, మా నాన్నగారు సిగరెట్ కాల్చేది ఆ దీపారాధన దీపం మీద సిగరెట్ కాల్చారు, ఆయనకి ఆ నమ్మకాలు లేవు అని చెప్పినటువంటి కుటుంబం సార్ అది. చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోతే తలనీలాలు తీపించుకోకుండా పోవాల్సి వస్తుంది అని చెప్పేసి తీపించుకోకుండా చేయాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి కుటుంబం సార్. వీళ్ళు కూటమిగా ఉండి ఈ రోజు సనాతన ధర్మం గురించి వారు చెప్పటం, దానికి సంబంధించి ఆ టీడీపీకి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ వీరందరూ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాకిని చేసే విధంగా చేయాలంటే ప్రజల్లో గుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి దాన్ని ఎవరు తీసేయలేరు. చివరిగా ఒక మాట సార్ వర్మ గారు, నిన్న ఖమ్మం నుంచి ఒక భక్తురాలు మొన్న 19వ తారీఖు వెళ్ళి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారంట. వెళ్ళినటువంటి వాళ్ళకి గుట్కా ప్యాకెట్ లడ్డూలో వచ్చిన దానికి ప్రాయశ్చిత్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమం సార్ ఇది. దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష దానికోసం చేయాలి. అంతేగాని ఏదో జరిగిందా జరగలేదా అసలు క్లారిటీయే లేదు. దానికోసం చేసేటటువంటి ప్రాయశ్చిత్తంగా సార్ మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి దీనికి మీరు ఏం చేస్తారు? ఆ గుట్కా ప్యాకెట్ వచ్చిన దానికి ఆ కుటుంబానికి మీరు ఏ రకంగా ఆ గౌరవాన్ని కాపాడి, ఆ సనాతన ధర్మాన్ని కాపాడి, ఆ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మీరేం చర్యలు తీసుకుంటారో చెప్పి ఆ కుటుంబాన్ని ఒకసారి కలిసి వాళ్ళ ప్రాయశ్చిత్తం మంచిది. ఆనంద్ సార్ గారు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు, సమాధానం. ఆయన ప్రశ్నలు ఏంటి సార్ అవి? అసలు వచ్చిన ఆరోపణను పక్కన పెట్టి, సాక్ష్యాధారాలను పక్కన పెట్టి వాళ్ళు కుతర్కం చేస్తుంటే ఆయన ప్రశ్నలకు మేము సమాధానం. ఏం ప్రశ్నలు సార్ అవి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆ లడ్డూ ప్రసాదంలో ఎన్నిసార్లు ఆ వెంట్రుకలు వచ్చినాయి, ఎన్నిసార్లు ఆ సీసా పెంకులు వచ్చినాయి, ఎన్నిసార్లు అగ్గిపుల్లలు వచ్చినాయి, ఎన్నిసార్లు రాలేదు, అవన్నీ పేపర్లో వచ్చినాయి చూసుకోమని ఒకసారి. తల వెంట్రుకలు తిరుమల తిరుపతి తల వెంట్రుకల్లో కూడా స్మగ్లింగ్ చేసి బ్రతికినటువంటి బ్యాచ్ సార్ అది, బ్లేడ్ బ్యాచ్ సార్ అది. వాళ్ళు ప్రశ్నలు వేసే హక్కు ఎప్పుడో కోల్పోయారు. ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికేశారు. దేవదేవుడికి అపచారం చేసి ఒక్కటి సార్ వర్మ గారు, మాకు తూర్పు గోదావరి జిల్లాలో ర్యాలీ అనో గ్రామం ఉంది. అక్కడ జగన్మోహిని కేశవ స్వామి అని టెంపుల్ ఉంది. ఎవరైనా ప్రభుత్వాధికారికి ట్రాన్స్ఫర్ కాకపోతే ఆ స్వామిని దర్శించుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సెంటిమెంట్ నిజం కూడా. అలాగే పదవిలో ఉన్నటువంటి ఏ మంత్రి గాని నాయకుడు గాని ఎవరైనా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అర్షవెల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటే పదవి పోతది అని ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే తిరుపతి పోతదట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలన్నాడు రాజశేఖర రెడ్డి. పావురేలగుట్టలో అంటే ఆయన హయాంలో నా జీవో కూడా వచ్చిందని కదండి. ఎన్టీ రామారావు గారు కూడా ఆ ఊయల దగ్గర ఆయన దానికి క్లోజ్ గా ఉన్నారని, ఆ ఊయల దగ్గర టచ్ చేశారని, ఆ తర్వాత ఆయన పదవి చ్యుతులు అయ్యారని ఆనాడు పత్రికలో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి 11 సీట్లతో ఇవాళ ప్రజల్లో పతనం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ 16 క్లైమోర్ బాంబులు 34 అడుగులు ఎత్తు లేపు కొడితే కూడా ఆ యాక్సిడెంట్ లో బతికి బయటపడ్డాడంటే నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడు, వెంకటేశ్వర స్వామి రక్షిస్తున్నటువంటి ఏకైక నాయకుడు తెలుగు వల్లభుడు చంద్రబాబు నాయుడు. ఆయన చిత్తశుద్ధి అక్కడే అర్థం చేసుకోవచ్చు మనం. కొండకి అపచారం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ 3 కూటమి ప్రభుత్వం. ఒక విషయం ఆనంద్ సార్ గారు, మీరు బీజేపీ అంశం ఎత్తారు కాబట్టి బీజేపీ అసలు మాట్లాడుతుందండి ఆంధ్రప్రదేశ్లోని? పురంధేశ్వరి గారు దీని మీద పురంధేశ్వరి గారు ఏమైనా అసలు వాళ్ళది కదా అజెండా అసలు హిందుత్వం, అది మరిచారా? నోటీసులు ఇచ్చారు కదా వర్మ గారు. వాళ్ళు కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య నేతలు. ఎందుకు మాట్లాడలేదండి? అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? మీరు పురంధేశ్వరి గారు దీని మీద పెదవి ఎప్పడం చూసారా? మరి నేనైతే చూడలేదు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. బీజేపీ లీడర్స్ అందరూ కూడా ప్రతి ఛానల్ కి వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు, ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఛానళ్ళకి వచ్చి మాట్లాడడం కాదండి, ముఖ్య నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు, చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు, అది కదా ఇప్పుడు ప్రయారిటీగా తీసుకుండేది. అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడడం ఇప్పుడు కాదు కదా. భావోద్వేగం ఒక్కొక్క రకంగా ఉంటది వర్మ గారు. భావోద్వేగం ఇప్పుడు నేను ఉన్నాను, కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతా, మీరేమో కొంచెం అక్కినే నాగేశ్వరరావు గారు లాగా, శోభన్ బాబు గారు లాగా స్టైల్ గా మాట్లాడతారు. అప్పుడు అరుణ్ గారు ఉన్నారంటే ఆవిడ మా విజయమ్మ గారు ఎవరో విజయశాంతి గారు లాగా ఆవిడ మాట్లాడతారు. ఈ రెడ్డి గారు చూసేమో మా బాబు మోహన్ గారు లాగా ఆయన మాట్లాడతాడు. ఎట్లా ఏముంది సార్, ఇది మాటలు భావోద్వేగం, ఎక్స్ప్రెషన్స్. ఓకే, కాబట్టి ఇది ఒకటి వర్మ గారు, ఒకటి సార్, ఇది ఏదైనా కాదండి, అది కాదు, వాళ్ళు ఎజెండాని మీరేమైనా టేక్ ఓవర్ చేశారని చెప్పి ఆవేదనతో మాట్లాడలేదా అన్నది పబ్లిక్లో వస్తుంది. అది మీరు కూడా ట్రోల్స్ చూసే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి దక్కే ఈ అజెండా ప్రోగ్రామ్ అంతా కూడా వీళ్ళు లాగేసుకున్నారు, ఇంక వీళ్ళు మాట్లాడడానికి ఏముంది అని చెప్పి ఆవేదనలో ఉన్నారు అని. కాదు సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసింది, దర్యాప్తు చేస్తుంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, త్వరలో దాని మీద క్లారిటీ క్లియర్ గా వస్తుంది, దొంగలను పట్టుకోవడం జరుగుతుంది, దోషులను పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా కేంద్రం జోక్యం చేసుకుంటుందా సార్? కొంత టైం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు జోక్యం చేసుకుంటారు, చూస్తున్నారు పైనుండి, నోటీసులు ఇచ్చారు ఆ సంస్థలకు ఎవరైతే ఆ నీళ్ళు సప్లై చేశారో వాళ్ళందరూ. నిన్న చూడండి, పొన్నవోలు ఏమంటాడంటే పంది కొవ్వు 350 రూపాయలు అంటాడు. ఎంత దూరం నుండి పంది కొవ్వు 125 రూపాయలు. ఎక్కడ చూడండి, మీరు గూగుల్కి వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, 125 రూపాయలు. ఆయన 350 రూపాయలు పంది కొవ్వు అంటాడు. ఎందుకు సమర్థించుకుంటున్నారు వీళ్ళు? ఈయన పంది కొవ్వద్దు కాదు అంటాడు ఈయన. క్లియర్ గా ఉంది కదా సార్, అక్కడ రిపోర్ట్స్ ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటే సార్, అక్కడ లడ్డూ తయారీకి వాడే ఈ వస్తువులు ఏవి కూడా మిషన్ లో తయారవ్వకూడదు సార్, ఆర్గానిక్ గా ఉండాలి. ఆ పలుకులు వేస్తారండి, ఏం పలుకులు అవి? ఆ పటిక బెల్లం పలుకులు వేయొచ్చండి, మిషన్ మీద తయారైన పలుకులు అండి అవి. పంటి కింద పడి పట మన నలుగుతాయి. లడ్డు ఇంకేం ఆస్వాదిస్తామండి, ఏమి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం? ఇలా నోట్లో పెట్టుకున్నప్పటికీ 5-6 పలుకులు పంటి కింద పడతాయి. అది పూర్వం ఏం చేసేవారంటే ఆ పచ్చకర్పూరం, ఈ పటిక బెల్లం, మిగతా సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యి అన్ని కలిపి మేనమేడు దంచి అందులో వేసేవారు, లడ్డు తయారు చేసేవారు కూడా అమృతంలాగా ఉండేది. ఒక్క తిరుమల తిరుపతి మహాప్రసాదమే కాదండి, అన్నవరం ప్రసాదం పాడైపోయింది, అప్పనపల్లి ప్రసాదం పాడైపోయింది, కనకదుర్గ ప్రసాదం పాడైపోయింది, శ్రీశైలం ప్రసాదం పాడైపోయింది, కాళహస్తి ప్రసాదం పాడైపోయింది, భద్రాద్రి ప్రసాదం అన్ని ప్రసాదాలు పాడైపోయాయి. ఎక్కడ కూడా నాణ్యత లేదు. ఏంటి 5 సంవత్సరాల్లోనేనా? ఏమండి, ఈ 5 సంవత్సరాల్లో నార్మల్ గా పాడైపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లోనే సార్ నేను చెప్తున్నా. అన్నవరం ప్రసాదం నేను ఒకేసారి కేజీ తింటాను సార్. నేను తిరుపతి లడ్డులు ఒకేసారి ఒక 12 తింటాను సార్. నేను బావు కూడా తినలేకపోయాను సార్ ఈ 5 సంవత్సరాలు. అంటే అంత దారుణమైనటువంటి తయారీ. అందులో వాడే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి వస్తువులు. సో ఆనంద్ సాగర్ గారు ప్రసాదం ప్రియులు మాట, భోజన ప్రియులు ఉండి మేము వాటి మీద వీళ్ళు తక్కువ రేటు నెయ్యి కొంటారు. ఆనంద్ సార్ గారు ఏంటి, రోజా గారు టికెట్లు రోజుకి 1000 అమ్ముకున్నారు, పెద్దిరెడ్డి గారు అమ్ముకున్నారు, టికెట్ల మీద కూడా నిగ్గు తేల్చాలి అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రోజా గారిని హిట్ చేసి మాట్లాడారని. 3,75,000 విఐపి లెటర్లు ఇచ్చారు సార్. 3,75,000. ఓకే, ఏం చెప్పమంటారు? మరి అక్కడ వ్యాపారం కాదు అది, ఆ లెటర్ల వ్యాపారం కాదా? రోజా గారు ఒక లెటర్లో 50 మందిని 150 మందిని పంపేది. ఏమిటి సార్ ఇది? ఎక్కడన్నా ఉందా ఏ ప్రభుత్వంలోనన్నా ఇలా జరిగిందా? అసలు 2 సార్లు వైవి సుబ్బారెడ్డిని ఎందుకు చైర్మన్ గా పెట్టాలి? తెలుగుదేశం పార్టీ ఒక బీసీకి అవకాశం ఇచ్చింది, అక్కడ మీరు ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ కరుణాకర్ రెడ్డిని ఎందుకు పెట్టారు? ఇద్దరు మీ సమీప బంధువులే, ఒక ఆయన మీ బాబాయ్, ఒక ఆయన మీకు ఇంకో దొడ్డిదారిలో అన్నయ్యో తమ్ముడో బాబాయ్ ఏదో అవుతాడు. అక్కడ ఎప్పుడో తాతగారు బంధుత్వం ఉంటది, రాజారెడ్డి గారి బంధుత్వం ఉంటది. ఎవరండి వీళ్ళంతా? నీ సొంత ముఠ, నీ సొంత కులం, నీ సొంత బంధువులు, నీ సొంత రక్తం. నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేశావు కదా. తిరుపతిలో లడ్లు మాయమైపోయాయి, లడ్లు కల్తీ అయిపోయి రెట్లు దోపిడీ చేశారు అక్కడ. దీన్ని కాదనేది ఎలాగంటారు? అక్కడికి వెళ్ళిన యాత్రికుడు ప్రతి వాడు గబ్బులు పెట్టారు సార్.
అవి రూములు బాగోలేదు, బాత్రూమ్లు క్లీనింగ్ లేవు, బెడ్ల క్లీనింగ్ లేవు, అక్కడ మంచినీళ్ళు లేవు, హోటల్లో భోజనాలు ఇంత రేట్లు ఉన్నాయి, దారుణంగా ఉంది. మెట్ల దారిలో వెళ్తుంటే పెరుగన్నం పెట్టేవారు పెట్టట్లేదు, పులిహోర పెట్టేవారు పెట్టట్లేదు, మజ్జిగ ఇచ్చేవారు మజ్జిగ ఇవ్వట్లేదు, ఏమీ లేదు. సర్వనాశనం చేశారు కొండని, పతనం అయిపోయింది అక్కడంతా వ్యవస్థ అంతా. ఇంకొకటి సార్, ఇప్పుడు చిరుతుప్పులు వచ్చాయి, 2-3 చంపాయంటే స్టిక్కులు ఇచ్చారు సార్. వీళ్ళు స్టిక్కులకి ఎన్ని కోట్లు తెలుసా? దాదాపు 10 కోట్ల 7 కోట్ల పెట్టారు. స్టిక్కులు ఇచ్చారు చిరుతుపుల్ని నుండి కాపాడుకోవడానికి భక్తులకి స్టిక్కులు. నిజంగా ఆ స్టిక్తో చిరుతుపుల్ని మనం ఎదుర్కోగలం అంటే ఎంత ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, అశ్రద్ధ, ప్రజల పట్ల ఒక రకమైనటువంటి చులకన భావం, దేవుడి పట్ల చులకన భావం, కొండ పట్ల చులకన భావం, పవిత్ర స్థలం పట్ల చులకన భావం. ఓకే అరుణ గారు, ఏంటి రోజా గారి మీదకి మళ్ళీ డైవర్ట్ అవుతున్నది ప్రసాదం అంశం ఉన్నది? పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించి ఆ టిక్కెట్ల అంశాలను కూడా తేల్చాలి అని పర్టికులర్గా మాట్లాడుతున్నారు. రోజా గారు అత్యధిక సార్లు దర్శనం చేసుకున్నామని రికార్డులు చెప్తున్నారట, రోజుకి 1000 మందిని పంపించారని కొంతమంది మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపారంగా పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్న వ్యక్తుల్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే వైసీపీ టైంలో మొదటి ర్యాంక్ లో రోజా గారిని పెట్టాలి సార్. క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు, బోర్డు మెంబర్ల కన్నా కూడా ఎక్కువ ఈవిడే ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని తిరిగింది. ప్రతిరోజు భక్తి పారవేశంతో ఊగిపోయేటువంటి మహాభక్తురాల్లాగా రోజు జనాన్ని వేసుకుని వెళ్ళొచ్చేది. ఆ విషయం మనందరికీ తెలుసు, క్లియర్ గా ప్రతిరోజు చూసాము. ఎప్పుడు ప్రెస్ మీటు, ఎప్పుడు మీడియా ఆవిడ మొహం దగ్గర మైకి పెట్టాలన్నా అది తిరుపతి పుణ్యక్షేత్రం దగ్గర పెట్టేది. అక్కడే మనం చూసేవాళ్ళం. ఆ తిరుపతి పుణ్యక్షేత్రం దగ్గర రాజకీయాలు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు చూసేది. అట్లాంటి వ్యక్తి మీద 100% ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే వ్యాపారంగా చేసుకున్నటువంటి వ్యవస్థ వల్లే అట్లాంటి దారుణాలు కొనగట్టగలిగారు. అక్కడ దైవ భక్తితో కనుక చేసినట్టు ఇట్లాంటి పనులు చేయగలిగే వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటి అంటే, రోజా గారు గతంలో టూరిజం శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తునట్టు కొంతమంది ఆవిడ బ్లాక్ మనీని మార్చుకోవడానికి వీలుగా అక్కడ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంచుకుందని కూడా ఒక రూమర్ అప్పట్లో వచ్చింది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాకు కూడా తెలియదు, అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రెండోది, వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ పోయి ఆవిడ తవ్వుకొని పడ్డట్టుగా ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోల్ పెట్టిందండి. ఎవరు టైంలో తిరుపతి పుణ్యక్షేత్రం బాగుంది, అలాగే రెండోది లడ్డు కల్తీలో ఎవరు కారణం అయి ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోల్ పెడితే మొత్తం సోషల్ మీడియా యూజర్స్ అంతా కూడా షాక్ ఇచ్చి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారినే అందుకు బాధ్యుడిగా చేస్తూ 76% ఆవిడకి తీర్పు ఇచ్చారు ఆవిడ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోల్లోనే. అట్లాంటిది ఇంకా ప్రజలు ఏ స్థాయిలో జరిగినటువంటి రియాలిటీని గుర్తిస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. అలాగే వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రజల్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఎలాంటి పనులు పురుగులుపుతున్నారో కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అయితే డెఫినెట్ గా ఉందండి. ఓకే బ్లాక్ మనీ అంశం కూడా ఉన్నది, అదొకటి ఉందా? విన్నామండి, అప్పట్లో జరిగిందండి. ఆవిడ ఊరికే టూరిజం శాఖ మినిస్టర్ అంటే టూర్లకు వెళ్ళి రావడము, సంపాదించిన డబ్బులంతా కూడా మార్చుకుంటుంది, దానికి పుణ్యక్షేత్రాన్ని వేదిక చేసుకుందని చెప్పేసి అప్పట్లో మనీ లాండరింగ్ ఇంకా అది ప్రభుత్వమే నిగ్గు తేల్చాలి. టైం ఉందిలే ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లో మునకలై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు పట్టాలెక్కి వాటి ప్రాసెస్ అది వెళ్తూ ఉన్న తర్వాత ఇటువైపు డైవర్ట్ అవుతారు. అప్పుడు దాకా కూడా ప్రభుత్వం డైవర్ట్ అవ్వాలనుకోవట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ వైపు. అప్పటి వరకు వీళ్ళు ఇష్టం. ఆ విషయం పట్టాలు ఎక్కిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలు పట్టాలు ఎక్కించిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళని మాత్రం జైలు గోడలు ఎక్కించేది కన్ఫామ్. ఓకే, ఏంటి కార్పొరేషన్ పదవులు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నారా? జనసేనకు కూడా ఒక 3 పదవులు వచ్చినాయి, బీజేపీకి 1. సార్ ఇవాళ ఇచ్చిన పదవులు అర్హులైన వాళ్ళకే ఇచ్చారు. సీనియర్లు అలాగే పార్టీని ఎప్పటి నుంచో కూడా తామే ఒక వెనుదన్నుగా నిలబడి చేస్తున్నటువంటి శివశంకర్ గారికి, అజయ్ గారికి, అలాగే సుధీర్ గారికి చైర్మన్ పదవులు ఇవ్వడం నిజంగానే హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా అర్హులను ఎంపిక చేసి మరి పదవులు ఇస్తున్నారంటలో ఇది ఒక పెద్ద ఉదాహరణ. మాకు వచ్చినటువంటి పదవుల ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేదు వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా. ఓకే సంతృప్తి అసంతృప్తి అని కాదు, ప్రయారిటీ పరంగా ఇచ్చిన పదవుల్లోని ఒక 10 పదవులకి సంబంధించి 6, 3, 1 అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా రేషియో మారిపోయింది. 20లో 16, 3, 1 అవుతుంది. బాగా తగ్గిస్తున్నారేమో, ఇది పారదర్శకంగా జరిగిందా జరగలేదా అని చెప్పి చాలామంది పోస్టులు పెడుతున్నారు. అదేమైనా ఆవేదన ఏమైనా ఉంటుందా జనసైనికుల్లోని? పూర్తిగా ఇంకా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి, నియామకం అనేది జరగలేదు కాబట్టి రానున్న రోజుల్లో మేబీ ఒకవేళ ఎక్కువ రావచ్చేమో సార్, నాకైతే తెలియదు ఈ విషయం కూడా. జన సైనికులు ఎవరు కూడా ఆ విషయం పట్ల ఏమీ అసంతృప్తి ఇప్పటి వరకు నా దృష్టికి అయితే రాలేదండి. ఇంకా ఉంది కాబట్టి మేబీ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయినాక ఏమైనా అసంతృప్తి వాయిస్లు ఏమైనా బయటకు వస్తే నాకైతే తెలియదు. ఇప్పటి వరకు ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత మా పార్టీ నుంచి అయితే 100% లేదు. ఓకే, ఎప్పుడు ఫిల్ అవుతాయి అరుణ గారు? చాలా రోజులు పెట్టి వెయిట్ చేస్తున్నారు. మీరైతే శుభ్రం 10 సంవత్సరాల నుంచి ఎంతవరకు జనసైనికులు వెయిట్ చేస్తున్నారు? అప్పుడే 100 రోజులు అవుతుంది.
ఏమన్నా సార్ క్లారిటీ మేము ఉందా? సార్ మేము అడవుల్లో ఉండే మావోయిజుల లాగా ప్రజల్లో ఉండే పవనిజుల లాంటి వాళ్ళం. మాకు పదవులతో లింకప్ చేయకండి. పదవులు ఉన్నా లేకపోయినా మా ఐడియాలజీ ఆయనతో కనెక్టివిటీ ఇలాగే ఉంటది. మేము ఒక తీవ్రవాదుల టైపు జనం కోసం నిలబడి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు. ఆయన మమ్మల్ని అట్లాగే తయారు చేశాడు. పదవి అనేది మా కథలకు బాధ్యత అవుతుంది తప్ప అది ఉందా లేదా 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను నాకు ఎందుకు ఇవ్వరనే వాయిస్ మా దగ్గర నుంచి ఎవరి దగ్గర ఓకే, నుంచి మీ రాదండి. గురించి కాదు అన్న గారు, మీ గురించి నేను చెప్పట్లేదు. చాలా మందికి ఆశలు ఉంటాయి కదా అవకాశం ఉన్నప్పుడు. డెఫినెట్ గా అండి ఆశావాహులు ఉండడం సహజము. ఆశావాహులు ఉన్న అందరికీ పదవులు రావడం సాధ్యమయ్యే పని కాదు. పొత్తులో ఎవరికి అవకాశం ఉండి అందులోనూ ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళని 1కి 10 సార్లు ఎంపిక చేసి మరి ఇస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది తర్వాత రాకూడదని. అందులో భాగంగానే ఇంకొంతమందికి తొందరలో వస్తాయండి. సో మెజారిటీ జనసేనకి కూడా ప్రయారిటీ ఉంటుంది అంతేనా? సార్ జనసేనకి కూడా హలో జనసేనకి కూడా ముఖ్య ప్రయారిటీ ఉంటుంది. ఇవాళ తెలిసింది కదండి, ఆల్రెడీ 3 చైర్మన్లు ఇచ్చారు. అందులో ప్రయారిటీ ఉన్న చైర్మన్సే 3 ఇచ్చారు. మీకు తెలుసు క్లియర్ గా. రాష్ట్ర మినీ పరిశ్రమల డెవలప్మెంట్ బోర్డు ఒకటి, అలాగే సివిల్ సప్లైస్ బోర్డు ఒకటి. క్లియర్ గా జనసేన పార్టీకి ప్రయారిటీ ఉన్నటువంటి శాఖలనే కేటాయించారు. ఏదో తూతు మంత్రమైన శాఖలను అయితే కేటాయించలేదు. ఓకే, ఒకటి ఓకే, వీర మహిళకి కూడా భారీగా వస్తాయి పదవులు అంటున్నారు, వాస్తవా? అదేమన్నా అందిందా ఆ లీక్స్? ఈ రోజు నలుగురికి ఇచ్చారండి బోర్డు మెంబర్లుగా. ఆల్రెడీ గంటా స్వరూప గారికి, కడలి ఈశ్వరి గారికి, ఇంకొక నలుగురికి మొత్తానికి ఈ రోజు జరిగింది. దాంట్లో దాన్ని బట్టి ఇంక రాబోయే రోజుల్లో కూడా వేరే మహిళలకు ప్రాధాన్యత బోర్డు మెంబర్లు అని చెప్పేసి సివిల్ సప్లైస్ లో ఇచ్చారు, టూరిజం లో ఇచ్చారండి. ఓకే, నలుగురు, స్వరూప గారికి, ఈశ్వరి గారికి, ఇంకా అండి ఇంకొక 2 నేమ్స్ ఉన్నాయండి లిస్ట్ లో ఉన్నాయి. నేను ఇంకా ప్రాపర్ గా చూడలేదు. ఓకే, అంటే ఇంకా వరుసగా పదవులు